బంగ్లా మీద జమీందారుకు ఎంత ప్రేమంటే చనిపోయిన తర్వాత కూడా ఇక్కడే ఉంటున్నాడంటారు. ఈ బంగ్లాలో వెళ్ళిన వాళ్ళను ఏం చేస్తున్నాడో ఎవ్వరికీ తెలీదు. 100 ఏళ్ల నుంచి జమీందారు బంగ్లా వదిలి రాలేదు. బంగ్లా లోపలికి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ బయటకి రాలేదు అంటారు. ఇక్కడి ప్రజలు ఎంతో మంది ఈ కోటలో దయ్యాలు చూశామని అంటారు. కొంతమంది ఇటువైపు చూసే సాహసం కూడా చేయరు. ఈ పడుబట్టిన కోటకి 100 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ కోటలో దయ్యాలు ఉన్నాయంటారు. ఈ బంగ్లా గురించి మీకు ఏమైనా తెలుసా? ఇక్కడ రాత్రిళ్ళు ఎవరు రారు. అసహజమైన శబ్దాలు, దెయ్యాలు ఉండొచ్చు అంటారు. ఏం జరుగుతుంది రాత్రి? రాత్రి అవగానే పెద్దగా నవ్వులు, ఏడుపులు వినిపిస్తాయి. ఇది వదంతిలా అనిపించదా మీకు? వదంతి అనుకునే వాళ్లే మాయమవుతారమ్మా. సంవత్సరాల రహస్యం నేడు బయటపడుతుంది. బంగ్లాలో ఉన్న రహస్యాలు ఇవాళ బయటపడనున్నాయా? ఇప్పుడు రాత్రి టైం 3 అవుతుంది. బంగ్లాలోకి వెళ్ళబోతున్నాం. మమ్మల్ని ఇక్కడున్న సెక్యూరిటీ గార్డ్ తీసుకెళ్తారు. మీరు ఇక్కడ ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు? ఎప్పటి నుంచో తెలీదు, కానీ ఎప్పటికీ నేనే. ఇక్కడ దెయ్యం ఏమీ లేదు. అదంతా ఓ పుకారు. ఈ బంగ్లాపై ఇది మన స్టేషన్లో 166 ఎఫ్ఐఆర్ సార్. ఇది చాలా సీరియస్ విషయం. అన్ని కేసుల్లో ఏమైనా కామన్ లీడీ ఉందా? అన్ని కేసుల్లో గోపి అనేవాడి గురించే ఉంది సార్, కానీ ఇక్కడ అలాంటి వాడే లేడంటున్నారు సార్. ఈ గోపి ఎవరు? ఎవ్వరికీ కనిపించినవాడు. ఎఫ్ఐఆర్లో ఎలా ఉన్నాడు? ఈ జమీందారు బంగ్లా రహస్యం బయటపడుతుందా?